మనస్తత్వ శాస్త్రాన్ని అధిగమించిన బైబిల్. ఇది అసలు చాలా గొప్పగా బైబిల్ ఖ్యాతిని, మన తండ్రి గొప్పతనాన్ని నిలబెట్టే పాఠం ఇది. ఓకేనా? జాగ్రత్తగా వినండి. మనస్తత్వ శాస్త్రాన్ని అధిగమించిన బైబిల్. ఓకేనా? కొంచెం చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మ్యాక్సిమం నేను మీకు అర్థం చేయించడానికి ప్రయత్నిస్తాను. భూమి మీద కొన్ని శాస్త్రాలు ఉంటాయి. ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క దాని మీద పని చేస్తుంది. వృక్ష శాస్త్రం అని ఒక శాస్త్రం ఉంటుంది. అది చెట్లపైన ప్రయోగాలు చేస్తూ ఉంటారు, మొక్కలపైన. దాన్ని వృక్ష శాస్త్రం అంటారు. ఓకే. పక్షి శాస్త్రం అని ఉంటుంది, ఆర్నిథాలజీ అంటారు. అది ఎగురుతున్న పక్షుల మీద ప్రయోగాలు చేస్తుంది. ఓకే, ఇలాగా మీకు తెలుసు కదా. ఇవి శాస్త్రాలు అంటే అర్థమైంది కదా. ఒక్కొక్క దాని మీద ప్రత్యేకంగా శాస్త్రవేత్తలు ఉండి, నిపుణులు ఉండి, తెలివైన వాళ్ళు ఉండి పరిశోధనలు చేస్తూ దానిలో విషయాలను బయటపెట్టే శాస్త్రాలు చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఖగోళ శాస్త్రం అంటారు. వీళ్ళంతా ఇంక పైనే ఉంటారు అంతరిక్షంలో, చందమామ మీద, గ్రహాల మీద, నక్షత్రాల మీద, ఇంకా వాటి మీద తిరుగుతారు. దాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. భూగర్భ శాస్త్రం అని ఒకటి ఉంటుంది. భూమి లోపల ఏం జరుగుతుందో ప్రయోగాలు చేస్తారు. తెలుసు కదా, ఇవన్నీ శాస్త్రాలు అంటారు. అన్నిట్లోనూ ఒక శాస్త్రం ఉంది. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న మనస్తత్వ శాస్త్రం, సైకాలజీ అంటారు. ఇంగ్లీష్లో సైకాలజీ అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా? సైకాలజిస్ట్ అంటారు. సైక్రియాటిస్ట్, సైకాలజిస్ట్ అంటారు. తెలుగులో మానసిక వైద్య నిపుణుడు, మానసిక వైద్యుడు, మానసిక వైద్య నిపుణుడు. విన్నారా? కష్టంగా ఉన్నాయి అవి. మీకు ఇవన్నీ వద్దుగానే ఓ మాటలో చెప్తాను, టక్కమని అర్థమవుతుంది. పిచ్చోళ్ళని తీసుకెళ్తారు కదా, మెంటల్ డాక్టర్ గారు. ఇప్పుడు అర్థమైందా? ఆయనే మనసుకి ఏం చేస్తాడు? వైద్యం చేస్తాడు. వీళ్ళు పాపం అంటే ఈ మానసిక వైద్యం చేసేవాళ్ళంటే చిన్న చిన్న డిపార్ట్మెంట్ అండి అది. అంటే వాళ్ళు ఏంటంటే మన మెదడులో ఉన్న నరాలు కొన్ని సరిగా లేకపోతే, డెవలప్ అవ్వకపోతే, మన మెదడులో ఉండే చిన్న చిన్న నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో అది సరిగా డెవలప్ అవ్వకపోయినా, సరిగా పని చేయకపోయినా ట్రై చేస్తారు కానండి, అవుతుంది. కొన్ని సందర్భాల్లో అవ్వదండి. జస్ట్ ఆ నరాలు బలపడడానికి మెడిసిన్ ఇస్తారు అంతే. నరాల బలహీనత అంటారు దాన్ని. మెదడులో ఉన్న నరాలు బలహీనంగా ఉన్నాయనుకోండి, ఆలోచనలో వీక్ అయిపోతాడు. చేతిలో ఉన్న నరాలు వీక్గా ఉన్నాయనుకోండి, చెయ్యి వీక్ అయిపోద్ది. కంట్లో ఉన్న నరాలు వీక్ అయిపోయినాయి అనుకోండి, కంటి చూపు. అర్థమైంది ఇప్పుడు సింపుల్గా? సో మానసిక వైద్యులు అంటే మనసులో ఏముందో వైద్యం చేస్తాం. జాగ్రత్తగా వినాలి. మానసిక వైద్య నిపుణుడు అంటే మనసుకేం చేస్తాడు? వైద్యం చేస్తాడు. ఇప్పుడు మాట అడుగుతాను మిమ్మల్ని అందరినీ. మీరు చాలా సంవత్సరాల నుంచి బైబిల్ చదువుకుంటున్నారు కదా. మనసు మన శరీరంలో ఎక్కడ ఉంటుందో చెప్పాలి. చెప్పండి. మనసు అది మెదడా? చెప్పండి. మనసా మెదడా? మెదడు. మనసు అంటున్నారు ఏంటి? పోనీ మనసుని ఇంకో పదంతో చెప్పొచ్చు బైబిల్లో, హృదయం. మనసు అన్నా హృదయం అన్నా ఒకటేనా? ఇప్పుడు చెప్పండి, ఎక్కడుందో హృదయం? ఎక్కడ అంటారా? చచ్చా, మెదడది. సినిమా వాడు తెలియక ఇక్కడ చూపిస్తాడు, నా హృదయం నీ చుట్టూ తిరుగుతుందని ఇక్కడ ఎడతాడు ఆడు చెయ్యి. ఇక్కడ హృదయం కాదురా పిచ్చోడా, ఉన్నది గుండె. అది హృదయం కాదు. ఏమండి, కొంతమంది పిచ్చోళ్ళు అంటారు నా హృదయం నిండా నువ్వే అంటాడు, గుండెగా చూపిస్తున్నాడు. అందులో రక్తం ఉంటుందిరా, అమ్మాయి ఎక్కడ ఉంటుంది? చాలామంది అండి ఓవర్ డైలాగ్లో నా హృదయం నిండా నువ్వే ఉన్నావమ్మా అంటాడు. ఇక్కడ చెయ్యట్టి కోసేలు ఆవిడ, ఎక్కడున్నారో చూస్తానని. ఏం కనపడుద్ది కోసిస్తే?
చెప్పండి. ఇక్కడ అమ్మాయి కనపడుతుందండి? నాకు తెలియదండి, నేను అడుగుతున్నాను. ఈడు ఆ పిల్లని పటాయించడానికి, ఆ పిల్లని పడగొట్టి పాడు చేయడానికి ఎదవ డైలాగులు తప్ప ఇక్కడ ఉంటుందండి ఆడపిల్ల? మీరు చెప్పండి. కోసేసింది బ్లేడ్ ఎట్టి. ఏది నన్ను చూపించి ఎక్కడ ఉన్నానని? ఏది? ఈ ఆడపిల్ల కూడా ఇదే డైలాగులు వేస్తుంది. నా హృదయం నిండా మీరేనండి అంటది. ఎక్కడున్నాడు? లేరండి. ఇప్పుడు చెప్పండి ఒక డైలాగ్, ఒక మాట అడుగుతాను నేను. మనసే ఎక్కడుందో తెలియనోడికి మనసుకి వైద్యం చేస్తాడా? చెప్పాలా? అర్థమైందా ప్రశ్న? ఇంకోసారి అడగనా? కనీసం మనసు ఎక్కడ ఉంటుందో తెలీదు, దానికి వైద్యం ఎలా చేస్తాడని అడుగుతాను. గేదె ఉంటుందండి ఊర్లో, ఎక్కడుందో నాకు తెలియదు, వెళ్ళి వైద్యం చేయండి అంటారా డాక్టర్ గారితో? పట్టుకొస్తే వైద్యం చేస్తాడా? చెప్పండి. ఇప్పుడు మనసు ఎక్కడుందో తెలియనోడు మానసిక వైద్యుడు ఏంటి? నాకు అసలు ఈ డిపార్ట్మెంటే సుత్తి అనిపిస్తుంది నాకు. మీకు అర్థమైందా లేదు ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న? బాగా వినండి. మానసిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రాన్ని అధిగమించిన బైబిల్ అని ఎందుకు పెట్టామంటే, అసలు భూమి మీద ఉన్న ఏ మనిషికి కూడా మనస్సు ఎక్కడ ఉంటుందో ఎవడికి తెలీదు. ఎక్కడ ఉంటుందో తెలియని దానికి నువ్వెలాగరా చేస్తావు వైద్యం? ఇప్పుడు నాకు గుండె బాగోలేదండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాను? హార్ట్ స్పెషలిస్ట్. దేనికి మందులు రాస్తాడు? బాగుంది, ఓకే. చెయ్యి ఇరిగిపోయింది, ఎముక ఇరిగిపోయింది, ఎక్కడికి వెళ్తాను? ఆర్థోపెడిక్, అంతే కదండి, ఎముకల డాక్టర్ గారు. దేనికి వైద్యం చేస్తాడు? ఎముకి. ఇప్పుడు మనసుకి వైద్యం చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు నా మనసు చూపించాలి కదా ఎక్కడుంది? చెప్పాలా? మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా మనసు బాగోట్లేదు మందులు రాయంటే ఎక్కడ చూస్తాడు అతను? మీకు అర్థమైందా లేదా? ప్రశ్న అర్థమవుతుందా? మనసు చూపించుకోవడానికి వెళ్ళారండి, డాక్టర్ గారు మనసు చూస్తాను అన్నాడండి. ఏదండి? ఎక్కడుంది? నేను గుండు చూపించుకోవడానికి వెళ్ళాను, గుండు చూస్తాడా లేదా? ఎలా చూస్తాడు? ఎక్స్రే తీస్తాడు, దొరకకపోతే స్కానింగ్ తీస్తాడు, ఎంఆర్ఐ, సిటీ స్కాను చాలా వచ్చినాయి కదండి. దాంట్లో నా గుండె కనపడుతుందా? కనపడదా? కనపడుద్ది. లోపల ఎముక ఇరిగిపోయింది, ఎక్స్రే చేస్తే ఎముక కనపడిందా? కనపడింది. అప్పుడు ఇరిగిపోయింది కనుక అక్కడ స్టీల్ ప్లేట్లు వేసి అతకటమో ఆపరేషన్ చేయడమో చేస్తాడు, లేదా చిన్నదేనండి కట్టేస్తే అతికిపోద్ది అంటాడు. ఎందుకు? ఎముక కనపడుతుంది కనుక. ఇప్పుడు మనసుకు వైద్యం చేసినప్పుడు ఏం చూసి చేస్తాడు? నాకు ఏం అర్థం అవ్వలేదండి, మీరు చెప్పండి. ఎలాగుంది? ఇంతకాలం వీళ్ళు డ్రామా ఆడేసారా అనిపిస్తుందా మీకు? ఇలా ఆడుతున్నది అంత డ్రామానే. ఎందుకంటే మనస్సు శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది. అందుకే ఎవరికి కనపడదు. అర్థమైందా? మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఇది బాగా ఆలోచించుకోండి. బైబిల్ మనస్సు అనేది ఆత్మకు సంబంధించింది, అది కంటికి కనపడదు. ఎందుకు మనస్సు ఆత్మకు సంబంధించింది అంటే, అసలు మనకు మనస్సు ఉండడానికి ముందు మనల్ని కన్న మన పరలోకపు తండ్రికి ఏముంది? ఉందా? తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడల అంటాడు, ఉందా బైబిల్లో? యోబు గ్రంథం. తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడల అంటే దేవుడికి, తండ్రి అయిన దేవుడికి మనస్సు ఉందట. ఆ మనస్సు తన మీదే ఉందనుకో, నరులందరూ మళ్ళీ ధూళైపోతారట, చచ్చిపోతారట. అంటే ఆయన మనస్సు మన మీద నుంచి తీసేస్తే మనకేమొస్తుందట? చావు వచ్చి మట్టిలోకి వెళ్ళిపోతాం ఒట్టండి. అంటే ఆయన మనస్సు మన మీద ఉన్నంతకాలమే మనం భూమి మీద ఏం చేస్తాం? బ్రతుకుంటామండి, క్షేమంగా ఉంటామండి. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఆయనకు మనస్సు ఉందా? ఉంది. అలాగే ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు? మన యేసు ప్రభుకి ఏముంది? మనసు ఉందట. ఇప్పుడు వాళ్ళకున్న మనసే మనకు కూడా వచ్చింది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మనసు కనపడుతుందా? కనపడుతుందా? కనపడదు. ఆయనలో నుండి ఆత్మగా వచ్చిన నీలో ఉన్న మనసు కనపడుతుందా? మనసు కనపడుతుందండి. మనసు కనపడితే చాలా రోగాలకి మందు దొరుకుతుంది ఈ లోకానికి. రోగాలు అంటే మీరు ఏమో మంచం మీద పడుకునే రోగాలు అనుకుంటున్నారేమో. రోగాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? యవ్వన కాలంలో వచ్చిన యవ్వనస్తులకు వెంటనే ఒక రోగం వచ్చేస్తుంది, ఎవడో వదలగొట్టలేని రోగం.
ఏంటి చెప్పండి? ప్రేమ రోగం. ఇది రోగం. ఇది రోగం అని ఎందుకంటున్నాను తెలుసా? ఈ రోగం పట్టిన తర్వాత అప్పటి వరకు అమ్మ నువ్వంటే నాకు ఇష్టం అంటది. ఈ రోగం వచ్చిన తర్వాత అమ్మ ఏది మాట్లాడినా ఇష్టంగానే చూస్తుంది. మా అమ్మ మంచిది కాదంటది, ఎందుకంటే రోగం వచ్చింది గుంటకి. అంతకుముందు మా అమ్మ మంచిది అంటది, మా నాన్న మంచుడు అంటది, మా అన్నయ్య మంచుడు అంటది, మా తమ్ముడు మంచుడు అంటది. ఈ రోగం రాగానే అసలు మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులు అంటది. ఏమంటే రోగం వాళ్ళుగా ఈ పిల్లగా చెప్పాలా? అప్పటి వరకు అందంగా కనపడిన వాళ్ళు రాక్షసుల్లో కనపడుతున్నారంటే నీకు రోగం వచ్చింది. నీకు తెలియని రోగం అది. విషయం ఏంటో తెలుసా? ఆ మనస్సు కనపడదు, ఆ మనసుకు వచ్చిన ఈ రోగము కనపడుతుందా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రేమ పిచ్చిలో పడిపోయిన ఒక పిల్లని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈవిడికి కొంచెం ప్రేమ రోగం వచ్చింది, 4 రకాల ట్యాబ్లెట్లు రాయని అడుగు, రాస్తాడా? ఎందుకు రాయడు చెప్పండి? చెప్పాలి. మందులు రాయడానికి అది ఎక్కడుందో తెలియాలి కదండి. పార్ట్ ఆడికే తెలియదు. నాకు బోల్డ్ రోగాలు ఉన్నాయి లోపల అంటాడు. ఎందుకంటే నాకు బాగా డబ్బులు ఎక్కువైపోయి మా ఆవిడకంటే పక్క నర్సు మీద ఇష్టం కలిగింది, అది పోవట్లేదు, నేనేం చేసుకోవాలంటాడు ఈడు డాక్టర్ గారు. మీకు అర్థమైంది? ఇప్పుడు నరులందరికీ మనసుల నిండా ఏమున్నాయి? రోగాలు ఉన్నాయండి. బాధాకరం భయంకరమైన విషయం ఏంటంటే దేవుడి దగ్గరికి రానప్పుడు, ఊరి మీద ఆవారగా తిరుగుతున్నప్పుడు ఈ రోగం వచ్చిందంటే పర్వాలేదు. కొంతమందికి గుళ్ళోకి వచ్చిన తర్వాత కూడా ఈ రోగం వస్తుంది. వీళ్ళు ఏం చేయాలో, ఏ బెల్ట్ ఇచ్చుకుని కొట్టాలో, ఏ నడ్డెరగొట్టి మరి నరకంలో వెయ్యాలో నాకేం అర్థం అవటం లేదు. నడ్డెరగొట్టేస్తాడు దేవుడు, దేకించేస్తాడు మంచాన్ని పట్టించి, మంచం పట్టించేస్తాడు. గుళ్ళో పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ఎక్కడో బయట వేసుకోండి ఆవార వేషాలు. పరిశుద్ధులు ఉండే స్థలం అది, పవిత్రమైన ఆలోచనలు ఉండే స్థలం అది. పరిశుద్ధంగా చూడాలి ఎదుటి స్త్రీని. ఆమెను తల్లిని చూడు, ఆమెలో చెల్లిని చూడు, ఆమెలో అక్కను చూడు. సంఘంలో మరో చూపు కానీ మరొక మనస్సు కానీ నీ హృదయంలోకి వచ్చిందా? ఒరే బాగు చేసుకోవడానికి హాస్పిటల్లోకి వచ్చి కూడా చక్కగా పవిత్రులు ఉండే చోట కూడా రోగస్తుడిగానే ఉంటున్నామంటే నీ రోగం తగ్గదరా, ఇంక నేను చంపేస్తాను రండి. రోగం తగ్గకపోతే మనిషి ఏమవుతాడండి? చచ్చిపోవాలండి. ఇప్పుడు ఈ రోగం తగ్గకపోతే మనిషి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి చెప్పండి? చెప్పండి, నాకు చెప్పండి. క్యాన్సర్ వచ్చింది తగ్గలేదండి, ఏం చేయాలి? నెక్స్ట్ చెప్పండి. చచ్చిపోతారండి. దేవుడి దగ్గరకు వచ్చి మార్చుకోలేదండి, ఈ రోగం తగ్గలేదండి, ఈడేం చేయాలి? ఇప్పుడు చంపేస్తాడు దేవుడు. ఇంతకు మించి ఏం చెప్పలేను నేను మీకు. నడ్డి విరగ్గొట్టి మూల మీద కూర్చోబెడతాడు. దేవుని పిల్లలారా, రోగం మనసుకు వచ్చిందట. ఆ మనసు స్కానింగ్ మిషన్లకి కనపడదు. మరి ఎలా బాగు చేయాలి దాన్ని? ఎలా బాగు చేయాలి? ఇప్పుడు చెప్తాను. ఆ మనస్సును శరీరంలో పెట్టింది ఎవరు? దేహంలో పెట్టింది ఎవరు? దేవుడే. ఇప్పుడు దాన్ని బాగు చేయగలిగిన శక్తి కూడా ఎవరికి ఉంటుంది? ఇప్పుడు అంతే. మనుషులకి ఏం తెలీదా? తెలీదు. మీరు మీరు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఏంటోనండి నేను సిగరెట్లు తాగకూడదని అనుకుంటానండి, పెట్టి చూడగానే మనసు లాగేస్తుందండి, మందులు రాయండి అను. సిగరెట్ పెట్టి మీదకి మనసు వెళ్లకుండా డాక్టర్ గారు మందులు రాస్తాడా? ఎందుకు రాయడు? నేనే 4 పెట్లు తాగుతున్నాను అంటాడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఇంతకాలం ఏం డ్రామా ఆడారో? మనసుకి వైద్యం చేస్తామని ఎవడ మనసును ఏం చేయలేకపోతున్నారు? ఆపుకోలేకపోతున్నారు, నిలుపుకోలేకపోతున్నారు. మనస్సును నిలపటం, మనస్సును ఆపటం, మనస్సును మార్చటం మనిషి వలన కాదు. మానసిక వైద్యం, మనసుకు వైద్యం అన్న పదమే తప్పు. ప్రపంచంలో ఎవడు మనసుకు వైద్యం చేయలేడండి. మరి మనసుకు మందు ఏంటండి? మనసుకి మందు ఏంటి? నిజంగా మాట్లాడుతానండి. మీరు ఆలోచించుకోండి, ఈరోజు అర్థమవుతుంది మీకు అది. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఏదైనా తప్పు చేస్తుంటే మీ వాళ్ళు తిడుతున్నారనుకోండి, మీకు ఎలాగుంటుంది చెప్పండి? నిజాలు మాట్లాడుకుందాం. నిజం చెప్పండి, మనసులో ఏముందో? మీరు తప్పు చేస్తున్నప్పుడు మీ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని తిడుతుంటే మీకు ఎలాగుంటుంది? ఎలాగుంటుందండి? కోపం వస్తూ ఉంటుంది, అంతేనా? ఈడు బుర్ర తినేస్తున్నాడు, ఇంకోసేపు ఉంటే వెళ్ళిపోతాడులే అనిపిస్తుంది. అనిపిస్తుందా? ఇదేనా? ఏమన్నా ఫీలింగ్స్ ఉన్నాయా? ఇదే. కానీ దేవుడు వాక్యం తిడుతుంటే ఎలాగుందో చెప్పాలా? నేనేనండి మార్చుకోవాలి, నేనేనండి ఆ వెధవని అనిపిస్తుంది లోపల.
చూసారా, అక్కడికి ఎక్కడికి తేడా గమనించారా మీరు? వాక్యం తిడుతుంటే, వాక్యం కొడుతుంటే మనసులో ఏమొస్తుంది? భయం వేస్తుంది, మారాలని ఆశ వస్తుంది, ఆ తప్పుడు నేనే మానుకోవాలని ఆశ కలుగుతుంది. కానీ బయట వాళ్ళు తిడుతుంటే కోపం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మానసిక ఆ రోగానికి మందు ఏంటో? ఏందండి వైద్యం? వైద్యం ఏంటి చెప్పండి? వాక్యం అండి. అంటే ఈ మానసిక రోగులందరినీ పట్టుకొచ్చి ఎక్కడ ఇయ్యాలి? వాక్యం వినరా బాబు, దేవుడు మాటలు వినరా, అదేరా నిన్ను బాగు చేస్తుంది. బాగు చేస్తుందా? ఎబ్రీ పత్రిక 4:12 దేవుడి బైబిల్లో బాగు చేస్తుందో లేదో దేవుడు చెప్పాడు చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, చూసారా, సజీవమై బలము గలదై. చూసారా, దేవుడి వాక్యానికి ఏముందట? బలం. ఎంతటి బలమో తెలుసా అండి? ఎంతటి బలమో తెలుసా? కరుడు గట్టిన కసాయి గుండెలను కూడా పగలగొట్టి కరుణామయుడిగా మార్చే బలం ప్రపంచంలో దేనికైనా ఉందా? ఏం చెప్పాడండి? అది బలము గలదై అనగానే ఇంతకాలం మీరు ఏమనుకున్నారంటే, ఏంటండి వాక్యానికి ఉన్న బలం ఏంటి అనుకున్నారా? కరుడు గట్టేసిన గుండెను వాక్యం ఏం చేస్తా తెలుసా? సుత్తు కొట్టినట్టుగా కొడితే బద్దలసిపోద్దట, గుండె బద్దలసిపోతాడు. చే ఏమంటే పాపం చేస్తున్న వాడికి నేను మధ్యాహ్నం చెప్పిన ప్రసంగం ఒకసారి వినిపించండి. పాపం చేస్తున్న వాడికి మధ్యాహ్నం చెప్పిన ప్రసంగం ఒకసారి వినిపించండి. వాడి గుండెలు ఏం పరిగెడతాయి? రైళ్లు పరిగెడతాయి. అమ్మ బాబు, ఎంత ప్రమాదమా నరకం, ఎంత ప్రమాదమా చావు, ఎంత ప్రమాదమా పాపం. అందుకే నేను చెప్తున్నాడు, దేవుడు వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణ, అండర్లైన్ చేయండి, వేటినట ప్రాణము ప్లస్ ఆత్మ. మనసు దేనికి సంబంధించింది? అది ఆత్మకు సంబంధించిన మనస్సును, ఆత్మకు సంబంధించిన ఆ రోగాన్ని బద్దలు కొట్టాలి అంటే ఇదిగో ఇదే ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరిపోయి హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించేస్తుంది. ఎందుకురా తప్పు చేస్తున్నావు, ఎందుకురా ఈ పాపం చేస్తున్నావు, ఎందుకురా ఈ రోగాల నిండా నింపుకున్నావు మనసు నిండా అని ఈ రోగాలను లోపలికి పోయట అది ఏం చేస్తుందట? శోధన, 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 శోధన. ప్రసంగం విన్న తర్వాత కొంతమంది నవ్వుతూ ఉంటారండి, కొంతమంది మొహం మార్చుకుంటారండి. మీరు బాధపడినా చెప్తాను నేను, మొహం మార్చుకున్నారంటే లోపల శోధన స్టార్ట్ అయింది, తొలిచేస్తుంది లోపలికి వెళ్ళి. అర్థమైందా? నాకైనా అంతేనా? నన్ను తొలుస్తుంది అనుకోండి, ఆ పాపం నాలో ఉంది, అంతే కదండి. పుండు మీద మందేసాం అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? మంట వస్తుంది. హృదయంలో పాపం ఉంది అనుకోండి, వాక్యం గుండెల్లోకి దూసుకుపోయి ఆ పాపం ఉన్నవాడిని ఏం చేస్తుంది? శోధన. ఎరా దేవుడు కొడుకునని చెప్తున్నావు, గుడికి వస్తున్నావు, బైబిల్ పట్టుకున్నావు, ప్రార్థన అంటున్నావు, దేవుడు సేవ అంటున్నావు, పని అంటున్నావు, ఏంటి పాపం శోధిస్తుందా? నేను చేసినా నన్ను శోధిస్తుందండి. నిజం చెప్తున్నాను కదా. వాక్యానికి తానా పరా రెండంచుల ఖడ్గం అంటే ఇది కత్తి. నేను ఇటు తిప్పుతున్నానంటే కత్తికి అటు పదునుంది, ఇటు పదునుంది. తప్పు చేస్తే నా పేక కూడా కోస్తుందండి. తన నేను కూడా చెప్తున్నాను కదా, నేను నాలో పాపం ఉంది అనుకోండి, దీనికి రెండు వైపులా ఉంది పదును. అటు వింటున్న వాళ్ళు కోస్తుంది, ఇటు చెప్తున్నవాడిని కోసేస్తుంది, పేకలు కోసేస్తుంది వాక్యం. వింటున్నవాడు చెబుతున్నవాడు ఇద్దరికే రెండు వైపులా ఉంది పదును, రెండు వైపులా ఉంది దానికి పదును, ఇద్దరికి పడుతుంది. చెబుతున్న నీవు చేస్తున్నావా? చెబుతున్న నీవు పాటిస్తున్నావా? చెబుతున్న నీవు బ్రతుకుతున్నావా? దేవుడి కోసం వెళతానన్న నువ్వు దేవుడి కోసమే వెళుతున్నావా? ఆలోచించండి, ఒకసారి ఆలోచించుకోండి. దేవుని పిల్లరా, మన జీవితం అండి యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుడికి కనబడిపోద్దండి. కారణం ఏంటంటే మన మనస్సులో ఉన్నవన్నీ చూడగలిగిన ఆయనే. మానసిక వైద్యం చేయాలి అంటే కూడా ఆయనే చేయాలి. మీకు అర్థమవుతుందా? లోకంలో ఉన్న ఎవరికి కూడా మనసుకు వైద్యం చేసే అవకాశం కానీ, ఆ శక్తి కానీ, ఆ టెక్నాలజీ కానీ లేదు. ఎందుకంటే మనసు ఎక్కడ ఉంటుందో కూడా ఎవరికి తెలీదు. ఆ మనసుకి ఏం మందు వేయాలో కూడా తెలీదు. మీకు ఎందని చెప్తున్నాను, మీకు అర్థమైందో లేదో.
గుండెకి రోగం వస్తే గుండెకి మందు వేస్తాం, మనసుకు రోగం వచ్చింది ఏది టాబ్లెట్? మెడికల్ షాప్కి వెళ్ళి మనసు బాగోలేదు టాబ్లెట్ ఇయ్యాను చెప్పండి. మనసు బాగోలేదు టాబ్లెట్ ఇవ్వమంటే ఆ షాపు నా మనసు బాగోలేదమ్మా, ఈఎంఐ కట్టలేక షాపు నడపలేక నేను బాగోలేదు అంటాడు మెడికల్ షాప్ వాడు. ఆడు మనసు బాగోలేదు. ఎవరి మనసు బాగుందండి? మీరు చెప్పండి, ఎవరి మనసు బాగుంది? ఎవరి మనసులు సంతోషంగా ఉన్నాయి, ఎవరి మనసులు ఆనందంగా ఉన్నాయి? ఎవరికి లేవు. కారణం ఏంటంటే వాళ్ళు మందులు వేసుకోవట్లేదు. మీకు మాట చెప్తాను, ఇప్పుడు మీరు ఏం ఆలోచించుకుంటారో నేను ఇలా ఆలోచించుకుంటాను. క్రైస్తవుడు మనసులో బాధను పెట్టుకుని చింతిస్తూ ఉంటాడా? ఎప్పుడూ సంతోషంగా ఉంటాడా? చెప్పండి. ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును అంటే ఇప్పుడు ఈ మానసిక రోగాలకు మందు ఎవరో చెప్పాలి. ప్రభు అండి. ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును అంటే మీకు ఏమర్థమైంది చెప్పండి. ఆనందం ఎక్కడుంది? ప్రభులో ఉంది. ఏమన్నా నేను మిమ్మల్ని అడుగుతాను, ప్రభులో ఉంటే ఆనందం ఏంటండి? ఉదయం నుంచి ఇక్కడ కూర్చున్నారు కదండి, మీకు నాకు ఇల్లు జ్ఞాపకం వచ్చింది అన్న వాళ్ళు చేయొద్దండి. వచ్చిందా? నాకు ఏవో ఉన్నాయండి మరి అవి జ్ఞాపకం వచ్చినాయి బాధలు అన్న వాళ్ళు చేయొద్దండి. రావండి, రానివ్వడండి. ఇప్పుడు మిమ్మల్ని ఓ మాట అడుగుతాను, ఇప్పుడు ఈ సన్నిధి, ఈ సెమినారు, ఈ సంఘము, ఈ దైవ సన్నిధి ఇలాగుంటే డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోతే ఎలాగుంటుంది చెప్పండి. మరి బీపీ నాయన, నాకు షుగర్ నాయన అంటావా పరలోకం వెళ్ళి? కొడుకు, కూతురు, బంధాలు, అప్పులు, ఈ అమ్మాయిలు, వెనకడోడు, ముందోడు, పగలు, కక్షలు, కార్పణ్యాలు ఉన్నాయా? పప్ప ఏమి లేవా? అందుకే ప్రభునందు ఉంటే ఏమి మీకు అర్థమైంది. ఇప్పుడు ప్రభునందు ఉండండి, ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుతాను ఆనందించండి. అన్ని మానసిక రోగాలకి ఒకటే మందు మా యేసు ప్రభు. ఎలాగుంది? ఎలాగుంది? అన్ని మానసిక రోగాలకి ఒకటే మందు. 4 అక్షరాలు ఉంటాయి మందులు పేరు, యేసు క్రీస్తు. 4 మందిదే. అందరికీ రాసిచ్చండి చీటి మీద. మనసు బాగోలేదా? నేను రాసిస్తాను మందులు. ఏమని రాయాలి? యేసు క్రీస్తు పో అన్నట్లకి సర్దుకుంటాయి లేదా? కాకపోతే ఈ మందు 3 పూటలు వేసుకోవాలా? ఏ మందు? యేసుక్రీస్తు. పొద్దున ఒకసారి లేవగానే, మధ్యాహ్నం ఒకసారి యేసుక్రీస్తు, సాయంత్రం ఒకసారి యేసుక్రీస్తు, ఖాళీగా ఉన్నప్పుడల్లా యేసుక్రీస్తు, యేసుక్రీస్తు, యేసుక్రీస్తు. సకల రోగాలకి ఒకటే మందు. సర్వరోగ ఎలాగుంది? ప్రపంచానికి తెలియని అసలైన మందండి ఇది, యేసుక్రీస్తు. భూమి మీద ఉండగా బాగుంటావు, చచ్చిపోయిన తర్వాత కూడా బాగుంటావు. ఏమండి, ఏ మందులైనా చచ్చిపోయిన తర్వాత కూడా బాగుంటావు వాడంటాడా? యేసుప్రభు మందు బతికుండగా బాగుంటుంది, చచ్చిపోయిన తర్వాత కూడా. బాబా ఏం సూపర్ మంది అండి. 4 పోనీ స్పెల్లింగ్ మిస్టేక్లు ఉండవు, పెద్ద చదువుకోవాల్సిన పని కూడా లేదు. యేసు క్రీస్తు రాసిచ్చేయండి అందరికీ. మనస్సు బాగోలేదు అన్నవాడు కల్లా నేను మందులు రాస్తానని చెప్పండి. చిన్న పేపర్ ఇమ్మనండి, పెన్ ఇమ్మనండి, యేసుక్రీస్తు అని రాసి చేతిలో పెట్టి వచ్చేయండి అంతే. ఆడికి అర్థమవుతాడు, ఆడు బాగుంటాడు. అర్థం కాకపోతే ఏం చేయలేము. ఇక మనకు అర్థమయ్యేటండి యేసుప్రభు. మనం ఆనందంగా లేవండి. ఏమండి మీకు మాట్లాడుతాను. ఇక్కడ మనం కూర్చొని మీ అందరికి ఏవో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయండి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ ప్రభు దగ్గరికి రాగానే అవన్నీ పటాపంచలు అవుతున్నాయా లేదా? అయిపోతాయండి. ఏముండదండి. యేసు ప్రభు ఉన్నాడండి, అయిపోద్దండి. చిన్న 3-4 ముచ్చట జీవితం అలాగే అయిపోద్దండి, పరలోకం వెళ్ళిపోతానండి. ఎంత బాగుందండి. మానసిక రోగాలు ఉన్నాయా? కుమిలిపోతున్నావా? ఎక్కి ఏడుతున్నావా? ఆడు ఇల్లు కట్టుకున్నాడు నేను ఎలాగా అంటావా? అనవండి ఇందులోకి వస్తే. కానీ బయట ఉన్నోడికి మనసు నిండా ఇయ్యే రోగాలు. యేసుప్రభు ఏమో పైకి చూడరా అన్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే పై మేడెక్కేసి పక్కన చూస్తారు. ఆడు అలాగా పైకి వెళ్ళిపోతున్నాడు, నేను అలా మేడెట్టేస్తుంది. ఇక్కడ ఇది రోగం. ఏ మానసిక రోగాలండి. ఆడ అలాగ అలాగే ఇంకా అలాగ చూసి మెడబెట్టేస్తుంది. ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు పక్కింటోడిని, ఇరిగింటోడిని, పొరుగుంటోడిని చూడటం మానేసి యేసుప్రభుని చూడు, రోగాలు ఉంటాయా? ఆయన ఏమంటాడంటే శరీరం కేవలం నిష్ప్రయోజనం, నా కోసం బతికి వెళ్ళిపోదాం అక్కడికి అంటాడు. ఎక్కడికి? సకల రోగాలు పోతాయి కదండి దెబ్బకి. ఒక్క దెబ్బకి పోతాయి కదా. ఒక్క ప్రసంగంతో రోగాలు పోతాయండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్క ప్రసంగంతో రోగాలు పోతాయి. ఆ ప్రసంగం యేసుక్రీస్తుల వారి మాట, వాక్యం. అది చెప్పాడు ఇందాక. అది బలము గలదై, సజీవమై, ఎవడు నిజంగా
ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరిపోయి హృదయములో ఉన్న తలంపులన్నిటినీ కూడా ఏం చేస్తుందట? శోధించి అవతల పడేస్తుంది. చేడంతా తీసేరా, పవిత్రంగా ఉండరా, పరిశుద్ధంగా ఉండరా, నేనున్నాను నీకు. ఏమండి, భూమి మీద దేవుడి కొరకు బ్రతికిన భక్తులందరూ ధైర్యంగా ఉన్నారా లేదా చెప్పండి? నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు మీకు మాట అడుగుతానండి, ఈ మానసిక వైద్య నిపుణుల దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ ఏం కోల్పోయి వెళ్తారు తెలుసా మీకు అసలు సీక్రెట్? వీడు పిచ్చోడు ఎందుకు అయిపోయాడు అంటే వీడికి ఏదో షాక్ తగిలింది, దేనికో భయపడిపోయి పిచ్చోడైపోతాడు వీడు. మీకు తెలుసండి, మానసికంగా మెంటల్ బ్యాలెన్స్ని కోల్పోయే వాళ్ళందరూ కూడా దేనికో భయపడతారండి వీళ్ళు. మీకు తెలుసో లేదో, కళ్ళ ముందు కొడుకు చచ్చిపోయాడు అనుకోండి, చాలామంది తల్లులు ఏమైపోతారు మెంటల్గా అదొక స్ట్రెస్ తీసేసుకుని నా కొడుకు చచ్చిపోయాడు ఆలోచనలో ఉండి వీళ్ళు ఏమైపోతారు? పిచ్చోళ్ళుగా మారిపోతారండి. ఆ తల్లి ప్రభులో ఉందనుకోండి, జాగ్రత్తగా వినాలి, ఆ తల్లి ప్రభులో ఉందనుకోండి, కొడుకును ప్రభులో పెంచుకుందనుకోండి, కళ్ళ ముందు కొడుకు చచ్చిపోతే నేను బైబిల్ మాట్లాడుతున్నాను, చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏడవమందా బైబిల్ ఏడొద్దందా? అప్పుడు ఈ తల్లి ఎలాగుంటుంది? నాకేంటండి, నేను ప్రభు కోసం పెంచాను, చక్కగా దేవుడు పని చేసాడు, బాప్తీసం తీసుకున్నాడు, పరలోకానికి వెళ్ళిపోయి తర్వాత నేను వెళ్ళిపోతాను, ఏడుతుందా, పిచ్చిదైపోద్దా? చెప్పండి. ఇప్పుడు మానసిక వైద్యానికి మందు ఏంటో చెప్పండి. వాక్యం అండి. ఎందుకు ధైర్యాన్ని కోల్పోతున్నారు? ఎందుకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు? ఎందుకు మానసిక రోగాలు తెచ్చుకుంటున్నాడు మనిషి? ఆ మానసిక రోగాల పేరుతో అక్కడికి వెళ్తే వాడు మనసుకు బాగోలేదురా మందైరా అంటే శరీరంలో ఇంజక్షన్లు వేస్తాడు బలానికి. ఒరే, నేను అడుగుతున్నదేటు, నువ్వు చేస్తున్నదేటురా? నాకు మనసు బాగోలేదు, మనసులో ధైర్యం లేదని వస్తే మా నరాలకి వేస్తావు ఇంజక్షను. ఒళ్ళు బాగుంటుంది, మనసు బాగుంటుందా? ఏమన్నా మీకు ఏమైనా అర్థమైందా ఇంతకాలం ఎంత మోసం చేశారో? ఈ మానసిక శాస్త్రం పేరుట సైకాలజీ పేరిట ఎంతటి మోసం చేశారో మీకు అర్థమైందండి. కనుక దేవుని పిల్లలారా, మీకు అర్థమైపోయింది. ఇప్పటి నుంచి నేను చెప్పే వచనాలన్నీ కూడా చాలాసేపు బైబిల్లో చూపించగలను, కానీ మీకు లైన్ అర్థమైంది కదా? చాలు. ఇప్పటి నుంచి మీరు బైబిల్ చదువుకోండి, బాగా అర్థమవుతుంది. ఒకటే చెప్తున్నాను, మనసును పాడు చేసుకోకండి. ప్రేమల పేరుతో, ఉద్యోగాల పేరుతో, చదువుల పేరుతో ఈ రోగాలను మనసులోకి తెచ్చుకోకండి. ఈ రోగాలు, మళ్ళీ చెప్తున్నాను, రోగం నిన్ను సర్వనాశనం చేసే రోగం ఇది. ఇక్కడ బైబిల్లో దేవుడు మాట రాశాడు, నాన్న, పాడైపోయిన తర్వాత వైద్యం చేయించుకోవటం కాదురా, పాడవక మునిపే కాపాడుకో. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం చదవండి బైబిల్లో. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము. ఆగండే, నువ్వు జాగ్రత్త పడు అన్నాడు, జాగ్రత్త తీసుకో అన్నాడు. దేని విషయంలో చెప్తున్నాడు? నువ్వు జాగ్రత్త పడుము. ఒకరు చదవండి అమ్మా. నువ్వు కన్నులారా చూచిన వాటిని మరవకయుండునట్లును, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును, అదండి అసలు విషయం. దేన్ని కాపాడుకోవాలట? నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. దేన్ని కాపాడుకోవాలి? మనస్సును కాపాడుకోమన్నాడు. నిజం చెప్తున్నానండి, మనస్సును కాపాడుకో అని దేవుడు చెప్తే మనం ఇంటిని కాపాడుకుంటాం, ఇంట్లో ఉన్న బంగారాన్ని కాపాడుకుంటాం, ఏమంటే పొలాలను కాపాడుకుంటాం, బట్టలు కాపాడుకుంటాం, ఏమంటే శరీరాన్ని కాపాడుకుంటున్నాం. మనస్సును కాపాడుకున్నామా? చెప్పండి. మనస్సును కాపాడుకున్నారా? ఏమంటే మనస్సును కాపాడుకోవడం ఏంటండి? మీకు చెప్తానండి. మనస్సు ఎంతటి రోగాలు పాలు చేస్తుందో చెప్తాను. అసలు మన రోగాలకు మూల కారణం ఏంటో తెలుసా? మనస్సు బాగోకపోతేనే రోగాలు వస్తాయి. అతిగా వద్దు నాయన తిండి అన్నాడు, మాంసం తినొద్దు అన్నాడు, సమపాలలో భోజనం చేసుకోమన్నాడు. మనం ఎక్కువ తినేసాం అనుకోండి, వాక్యాన్ని మీరి మనకేమొస్తాయి? రోగం వస్తాయి. అంటే ఇప్పుడు రోగాలకు మూలం దేవుడు వాక్యం వినకపోవడమే కదా. మాంసం శరీర కష్టం చేసే వాళ్ళకి అవసరం, శరీర కష్టం తక్కువ చేసే వాళ్ళకి శాకాహారం చాలు. శాకాహారం మంచి ఆరోగ్యం అని చెప్పాడు. నువ్వు దాన్ని మానేసి ఎక్కువగా నాన్ వెజ్ తింటున్నావు అనుకోండి, మనకేమొస్తాయి? రోగాలు వస్తాయి. ఇప్పుడు మీకు అర్థమవుతున్నాడు? దేవుడు మనస్సును కాపాడుకో, ఎచ్చుగా దేని మీదకి వెళ్ళనివ్వకు. డబ్బు మీదకి బాగా మనసు వెళ్ళిపోయింది అనుకోండి, రోగాలు వస్తాయి రావా? డబ్బు మీదకి మనసు వెళ్ళినోడికి వచ్చే రోగాలండి మరొకడికి రావండి. ఎందుకంటే పడుకున్న డబ్బే,
లేచినా డబ్బే. డబ్బు మీద ఉన్నాడు మనసు ఎలా ఉంటుందో తెలుసండి? అది ఎంత ప్రమాదం చెప్తానండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు డబ్బు కళ్ళ ముందుకు రాకుండా జీవితం ముందుకెళ్తుందా? వెళ్ళదు. ఇప్పుడు డబ్బు మీద మనసు ఉన్నాడు పిచ్చి ఎలాగుంటో చెప్తాను. ఆడు మానసికంగా ఎన్ని రోగాలు వస్తాయో చెప్తాను. తెల్లవారు లేస్తాడు, ఎవడో ఫోన్ చేస్తాడు, సార్ పాలు బిల్లు వెయ్యి అన్నాడు. వీడికి అసలే డబ్బులు అంటే ఇష్టం. ఇప్పుడు పాలు బిల్లు వేయరా అంటే, ఆ పాలు బిల్లు వేస్తాను, ఎంత చెప్పి 1800. 1800 ఎందుకు అవుతుంది అంటాడు. రోగమా కదా? ఆడు 1800 కరెక్ట్గా చెప్పాడు. వీడికి ఎక్కడో డౌట్, నువ్వు మధ్యలో ఏమన్నా మానేసావా, ఆ డబ్బులు కట్ చేసావా? ఎదుగురా బాబు, ఒక 60 రూపాయలు గడికి గొడవ. ఆడితో గొడవాడేసి ఇలాగ ఆయాసంగా వచ్చి బీపీడబ్ల్యూడ్ ఎక్కడ ఉన్నాయి అంటాడు. ఇక్కడ 60 రూపాయల కోసం గొడవాడండి, ఇక్కడ 200 రూపాయలు వైద్యం చేయించుకుంటాడు. అవసరమా నీకు? ఇప్పుడు చెప్పండి, ఈ రోగాలకి మూలం ఏంటి? మనసును కాపాడుకోరంటే మనసు దేని మీదకి వెళ్ళింది? డబ్బు మీదకి. పాలోడితో గొడవ, ఆటో ఎక్కితే రూపాయి సెలరవ్వకపోతే గొడవ, ఎవరికైనా పొరపాటున ఫోన్ పే చేస్తే ఎక్కువ డబ్బులు వెళ్ళిపోయినాయి మన గొడవ. బాబోయ్, ఆడి జీవితం అల్లకల్లోలం అండి. ఇక డబ్బండి ఈ చేత్తో, అవసరాలకు ఆ చేత్తో, దాన్ని సరిగా కంటితో కూడా చూడకూడదండి. చూసావా నీ పని అయిపోయినట్టు. డబ్బు అని కళ్ళు ఎలాగన్నావా అయిపోయినట్టే. అది అవసరాలకండి, అదే జీవితం కాదండి. చాలామంది అండి మనుషులు బంధాలు కూడా దాని మీద కట్టుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, చాలా ప్రమాదం తెలుసా? మీ చుట్టూ ఎవడ ఉండడు. మీ స్వభావం ఎప్పటికైనా బయటపడిపోద్ది. డబ్బు మనిషి అని, డబ్బు కోసం స్నేహం చేస్తున్నాడు, డబ్బు కోసమే సహోదరుడు అంటున్నాడు, డబ్బు కోసమే నన్ను వాడుకుంటున్నాడని అర్థమైపోయింది అనుకోండి, ఇంకా కొద్ది రోజులకి మీ బంధాన్ని కట్ చేస్తారండి. అలాగే ఎంతమందిని పోగొట్టుకుంటాం? పనికిరాని డబ్బు కోసం మనుషులు పోగొట్టుకుంటామండి, ప్రేమను పోగొట్టుకుంటామండి, పరిచర్యను పోగొట్టుకుంటామండి, దేవుని పోగొట్టుకుంటామండి, సన్నిధిని పోగొట్టుకుంటామండి, సహోదర ప్రేమను పోగొట్టుకుంటామండి. ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసం అండి. ఏ పాట అండి అది? ఇవాళ ఉంటుంది, రేపు కనపడదు. దానికి ఉన్న గుణం ఏంటో తెలుసా? బైబిల్ ఏం చెప్పాడు తెలుసా దాని గురించి? అది అన్యాయపు సిరి అన్నాడు. అది అన్యాయం చేస్తుంది అన్నట్టు. నీకు అన్యాయమే చేస్తుంది తప్ప అది నీకేమీ న్యాయం చేయదండి. ఇంకో విషయం తెలుసండి, అది ఎవరి దగ్గర ఉండదండి, ఎవరిని ప్రశాంతంగా ఉంచనివ్వదండి. అంతేనా? ఒకటి దగ్గర ఉంటుందండి డబ్బు, ఉండదండి. ఎవరినైనా ప్రశాంతంగా నిద్రనిస్తుందండి. 1,00,000 రూపాయలు చిట్టి కట్టేటప్పుడు అనుకుంటాడు, మరి వస్తుంది 1,00,000 అంటాడు. ఇంకా అసలు గాల్లో తేలుతూ ఉంటాడు. వస్తుంది వచ్చే నెల 1,00,000 అంటాడు. వచ్చే నెల వచ్చింది, చిట్టి కట్టాడు, పాడాడు, అటు పట్టుకొచ్చి అలాగా 1,00,000 చేతిలో పెట్టాడు. చూడగానే ఎలాగుంది? ఒకసారి అలా చూడగానే చిరునవ్వు, ఇటు 50,000 ఇటు 50,000. అమ్మ నాయన ఇంత కట్ట నా జీవితంలో అనుకుంటాడు. వెంటనే తర్వాత రోజు 30,000 ఎవడికి ఇవ్వాలో ఆడు వస్తాడు ఇంటికి. ఇప్పుడు 1,00,000 నుంచి ఎంత కడతాడు? 30,000. కట్ట తగ్గింది. గుండె ఒక్కరోజు కూడా కళ్ళ ముందు కట్ట కలకల్లాడుతూ లేదు. పోయింది 30,000. ఈలోపు ఎవడో ముందు అప్పు చేసిన వాడికి తెలుస్తుంది 1,00,000 వచ్చింది చీటీ అని. ఆడొస్తాడు తెల్లవారి, ఒరే 1,00,000 చీటీ ఎత్తావు కదా నా డబ్బులు అంటాడు. ఆడికి 20 ఇచ్చాడు. తగ్గింది. ఈలో భార్య అంటది, నాకు చెవులు చేయిస్తా అన్నారు కదా డబ్బులు వస్తే అంటది. తీసుకో 20,000. తగ్గిందా? అంతేనండి. ఇటు తిరిగి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఫోన్ చేస్తాడు, ఏమంటే చిట్టి కట్టండి అనేసరికి ఆ 7,000 ఉంటాయి అక్కడ. ఇది జరగట్లేదండి మీ జీవితంలో? మీ దగ్గరకు వచ్చింది మీ దగ్గర ఉందండి? ఉండదు. మిమ్మల్ని నిద్రనిచ్చిందా? నిద్రనివ్వదు. మిమ్మల్ని పడుకోనిస్తుందా? వస్తుంది, వెళ్ళిపోయి దాని గురించి ఎందుకండి తలపోట్లు? ఎందుకండి? వస్తాయి పోతాయి. ఏంటి అదే జీవితమా? అదే బ్రతుక? అవే ఆలోచనలా? నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకో. డబ్బు మీదకి వెళ్ళిందా పోతావు, స్త్రీ మీదకి వెళ్ళిందా పోతావు, అధికారం మీదకి వెళ్ళిందా పోతావు, లోకం మీదకి వెళ్ళిందా పోతావు, ఆశల మీదకి వెళ్ళిందా పోతావు. అన్ని రోగాలకి మందు నీ మనస్సును నువ్వు జాగ్రత్తగా కాపాడుకోకపోవటమే. భార్యను ప్రేమించు. వివాహం అయిన తర్వాత నీ భార్య మీద మనస్సు ఉంచు, బాగుంటుంది. పక్కడు భార్య మీద మనస్సు ఉంచితే ఏంటంటే ఆ దరిద్రం ఏంటది? నాశనం కదండి. కుటుంబం నాశనం, వ్యక్తిగత జీవితం నాశనం, పేరు నాశనం, మంచి జీవితం నాశనం, సంఘం నాశనం. ఎన్ని నాశనం అవుతాయండి? ఎన్ని రకాల ప్రమాదాలు అండి. అందుకే వీటన్నిటికీ కారణం ఏంటంటే దేన్ని కంట్రోల్లో ఉంచుకోవాలట? మనస్సు. అదొక్కటి మీరు కంట్రోల్ చేయండి, ఏ రోగము మీ దగ్గరికి రాదు. షుగర్ ఉంది, మనసు కంట్రోల్లో ఉంటే కంట్రోల్లోనే ఉంటుంది. అలాగెళ్తున్నప్పుడు స్వీట్ ఆఫ్ షాప్ అంక చూసి ఒక్కసారి మనసు కంట్రోల్ తప్పింది అనుకోండి, 4 లడ్డూలు టకా లోపలేసాడు అనుకోండి, తెల్లవారిసరికి 500 ఉంటుంది. మీరు చెప్పండి, రోగాలకు కారణం ఏంటి? రోగం ఎక్కడుంది చెప్పండి? అసలు రోగం మనస్సు అండి. అది ప్రశాంతంగా ఉన్నంతసేపు జీవితం అంతా ప్రశాంతమే.
మనస్సు ఎప్పుడైతే అదుపు తప్పిందో, మనసుకున్న కళ్ళెం ఎప్పుడైతే మనం తీసేసామో, లంగరేయకుండా దాన్ని లాగేసామో అయిపోయిందండి. అందుకే రాస్తున్నాడు అక్కడ, నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకో, మనసు బాగున్నంత కాలం జీవితం బాగుంటుంది. తండ్రి మరి మనసు కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలంటే ఎంత బాగా చెప్పాడు, వాక్యం వినరా, నీ మనసు ఎలా ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది. నీ హృదయంలో నీ మనసులో ఏమైనా శోధనలు ఉంటే వాక్యం ఏం చేస్తుంది, శోధించి వాటన్నిటిని కూడా తీసేస్తుంది. వాక్యమే బాగుందండి, మీకు బాగా అర్థమైంది ఇప్పుడు. కనుక మనస్సు బాగోని వాళ్ళందరినీ ఎక్కడ తీసుకురావాలి, భయపడే వాళ్ళందరికీ ధైర్యం ఎవరు, దేవుడండి. దేనికోసం భయపడుతున్నావురా నువ్వు, చావు కోసమా? చావు భయమా, క్రైస్తవుడికి విజయమా? మీరు చెప్పండి. చావు కోసం భయపడమన్నాడా క్రైస్తవుడిని? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే బాబ్బా. ఇప్పుడు చావు అంటే భయపడినాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్న పౌలు గారు డైలాగ్ అంటే భయపడతాడా? ఏంటి చావు భయం అనుకున్నాను, లాభమా దేవుడి కోసం బ్రతికితే? పోయిందాడు భయం, పోయిందండి. మీకు ఏ భయం చెప్పండి, నేను చెప్తాను. మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీరు దేనికి భయపడుతున్నారండి? రోగం అంటే భయపడుతున్నారా? పోనీ రోగం వస్తే, రోగం పెరిగిపోతే మనకేం జరుగుతుంది చెప్పండి? చావు వస్తుంది, అంతేనా? చావు వస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ప్రభులో ఉంటే పరదేశకి వెళ్ళిపోతాం. దేనికి మరి భయం? పాపం ఉంటే భయపడు, అంతేనా? పాపం ఉంటే పోతాం ఎక్కడికి? పాతాళానికి. రోగం ఉంటే భయపడాలా? పోనీ ఆరోగ్యంగా ఉంటే ఒక 100 ఏళ్ళు, 200 ఏళ్ళు బతుకుతావా ఆరోగ్యంగా ఉంటే? ఒక 5-10 సంవత్సరాలు తేడా కదండి రోగానికి, ఆరోగ్యంగా ఉన్న శరీరానికి, అంతేనే కదా చెప్పండి. రోగం ఉంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముందు పోతాడు, ఆరోగ్యంగా ఉంటే 10 ఏళ్ళ తర్వాత పోతాడు. ఎలాగైనా పోవాలా? మరి పోయేదానికి ఎందుకు బెంగడేసుకుని ఇంట్లో ఉన్నావు? ఎందుకంత బెంగ? కనుక ఏమంటే బైబిల్లో లాజరు ఉంటాడండి, ఉంటుండే ఏమన్నా చెప్పండి, కురుపులు ఉన్నాయి, భయపడిపోయి కృషించిపోయి ఏడ్చుకుంటూ దేవుడిని వదిలేసాడా? ఏం వదలరండి వాళ్ళు. శ్రమ అయినా, హింస అయినా, ఖడ్గమైనా, ఉపద్రవమైనా నా ప్రభు నుండి నన్ను ఎడబాపునా, నన్ను లాగేస్తాయా? ఇవేమి లాగేస్తాయి నా ప్రభులోంచి అన్నాడు. మనల్ని ఏమి లాగుతాయండి? అవేవి మనల్ని ఏమి చేయలేవని బైబిల్లో రోమపత్రికలో అంత ధైర్యంగా పౌలు గారు రాసిన తర్వాత మనకి ఏంటంటే భయం చెప్పండి? ఏం భయం ఉంది మీకు? నాకేం భయం ఉండదండి, మాకే భయం ఉండదు. మా కారుకి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, మేము బోల్డ్ యాక్సిడెంట్లు రోడ్డు మీద చూస్తాం. వెళ్ళేటప్పుడు వచ్చేవాళ్ళు మమ్మల్ని ప్రేమించేవాళ్ళు ఏమంటే చక్కగా మా అందరి కోసం ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలు, ఆ సేవకుల మాటలు, సహోదర ప్రేమ మాకు ధైర్యాన్ని ఇస్తుంది. దానికి మించిన తోడు మాకు ఏదైనా జరిగితే దేవుడి పనిలో ఉన్నాం కనుక మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? పరదేశికి వెళ్ళిపోతాం. ఇంకేంటండి భయం? మీరు చెప్పండి, భయం ఏంటి చెప్పండి? క్రైస్తవుడికి భయం ఏంటి? దేనికి భయపడతావు? నువ్వు వాక్యానుసారంగా బ్రతుకు, నీ జీవితంలో ఏ భయమో ఉండదు. నీకు వెన్నంటే నువ్వు ఏ కష్టంలో ఉన్నా నీకు తోడుగా రావడానికి పైన ఎవరున్నారు? సర్వశక్తిమంతుడైన సృష్టికర్త నీ తండ్రి. దేనికి భయపడతావు? నేను దేనికి భయపడను, ఎందుకంటే మా నాన్న సృష్టికర్త. నేను ఎవరికి భయపడతాను? మీ నాన్న ఎమ్మెల్యే అన్నాడు అనుకోండి, భయం ఉంటుంది మీకు? మీరు చెప్పండి, కొంచెం మీకు అర్థం కాదని చెప్తున్నాను. మీ నాన్న ఎమ్మెల్యే అయితేనో, మీ నాన్న మంత్రి అయితేనో ప్రతి చిన్నదానికి భయపడతారా? మా నాన్నగారు మంత్రి గారు ఏవైనా సరే చూసుకుంటాడు. మా నాన్న మంత్రి గారు కాదు, ఎవరు? సర్వాన్ని కలిగించిన ఆ మంత్రి గారిని కూడా కలిగించిన బాబు, వాళ్ళకి బాబు మా నాన్న. ఇది ఎలాగుంది? ఇదంత ధైర్యంగా ఉంది. కనుక దేవునిలో ఉంటే ఏ భయము ఉండదండి. ప్రతి మానసిక రోగానికి మందు యేసుక్రీస్తు వాక్యము, దేవుడు మాటలేనండి. కనుక లోకంలో జరుగుతున్న మానసిక వైద్యం పేరుతో జరుగుతున్నవన్నీ ఏంటో తెలుసండి? మోసం అండి. వాళ్ళకి మనసే ఎలాగుంటుందో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, దానికి వైద్యం ఏం చేస్తారు? కనుక మానసిక వైద్యానికి మందు బైబిల్ మాత్రమే వేయగలుగుతుంది.